అవ్వా నీ గర్భవతాన్ని చక్కని కొడుకు జన్మించిందవ్వా. ఆనాడు చూసిన తల్లి ఆ కొడుకును కడిగి గాలిచ్చి ఆ తల్లి కొడుకు అందించినప్పుడు ఆ తల్లి చూసిన కొడుకు కళ్ళ చూసుకున్నది. ఆ తల్లి అనుకున్నది, భగవంత నాకు చాలు చాలంత సంతానం ఇచ్చినవురా అయ్యా. ఇద్దరు బిడ్డలతో నాకు కొడుకు కలిగిండు. రేపటికల నిన్ను వచ్చినాడు ఈ బిడ్డలేమో నా పేడ కొమ్ములు పట్టి పెడతారే. ఎందుకు వెళ్ళి పెడతారు రావా మీరు? ముచ్చే పెడతారు బియ్య బియ్య. కన్న తల్లి అనుకున్నది నా గర్భాన్ని ఇద్దరు బిడ్డలు అంటే రేపటికల నిన్ను వచ్చినాడు ఈ బిడ్డలేమో పేడ కొమ్ములు పట్టి పెడతారు. ఆ కొడుకు నన్ను దానం ఇద్దరు అనుకున్నదమ్మా. కొడుకుని ఎత్తుకుని తను సుందరిదేవి కొడుకు రూపురేఖలు వర్ణించుకుంటానని ఆ శిరుల లెక్కించే ఆ కన్న తల్లి వెనకన ఒక గడి రెండు గడియలు కలుతాండి రక్తంలోనే పిలగాడునమ్మా. రక్తంలోనే పిలగాడు వెనకన చూడు ఆర్చి తుమ్మదుమ్మిండే. ఆ కన్న తల్లి అనుకున్నదిగా నా కొడుకుని నాకేమో వస్తాను. ఆ కన్న తల్లి ఎంతో మురిసిపోతుందా. అయ్యయ్యో ఆనాడు అంటే 11 రోజులు పులివాయిల కొమ్మలు తెచ్చి పుట్టు మైలు చేసి 11, 10, 21 రోజు నాడు అయ్యయ్యో ఆనాడు ఏమనుకున్నది బాబు మనకి ఇంతడు లేకపోయనా అంతటలు లేకపోయనా. ఆడి బలగం దగ్గర చుట్టాలు మనకి ఎవరు లేకపోయానమ్మా. మరి అలా బిడ్డ పేరు మన కొడుకు పేరే కొండంత పండుగ చేసుకుని ఊరు మందికి అంత సంతానపన పెడదాం కానీ పండుగ వేసినప్పుడు 10 మంది కన్నం పెడితే పుణ్యలో ఒక ఉన్నారు. ఇవాళ మనం తిన్నది మనం ఒల పెట్టింది పేరు ఏ మనిషే కానీ అన్నదాటి పుణ్యదాత అనిపించుకోవాలి. ఇవాళ అయిన వాళ్ళ ఇంటికాడ పండుగ అవుతుందంటే లేని వాళ్ళకి అంతే వాళ్ళ ఇంటికి పోతే మీకు తన్ను దొక్కుతానే ఆశపడతారు. మరి ఇలా కొడుకు పేరు కొండ పండుగ వేసుకుంటే నా బిడ్డ కదా పెద్ద బిడ్డ అన్నమతి అల్లు క్షత్రియ మహారాజు పెద్ద బిడ్డ మాత్రం వేసిండు. పెద్ద బిడ్డ మతలావు వేసి అవు ఆనాడు బిడ్డ అన్నవ్వా నీ తోడ నీకు ఒక తమ్ముడు మీ ఇద్దరు తోడ నీకు ఒక తమ్ముడు బిడ్డ రాండి బిడ్డని మతలావు వేస్తే ఆయన క్షత్రియ మహారాజు సంబరపడతాను. బాగా మాకు బామ్మలు వచ్చింది కానీ తమ్ముడు పడకుండా సంతోషపడకుండా భార్య భర్తలు వచ్చినప్పుడు ఆ తమ్ముడిని ఎత్తుకొని అగు అల్లారు ముద్దగా ఇద్దరు అక్కలు అన్నాడు. ఇలా నా కొడుకు పెళ్లి వెనక నా కొడుకు పేరు పండుగ చేసుకుని నా కొడుకు పేరు పెట్టుకుని రూపు సక్కని పేరు ఊరు మంది అత్త వేయకుండా ముత్తడం తల్లి బిడ్డ దేవంతరం అల్లంతా వచ్చినప్పుడు నా
కొడుకు పేరు పెట్టమంటే అగో కన్న తల్లి పేరు పెడితే కలియోగం మెచ్చునాడ రక్తంలోనే పిల్లగాడు 69 ఉమ్మిండు కాబట్టి బిడ్డ నీ కొడుకు పేరు రక్తశీల రాజవల్లరు రక్తశీలరాలని పేరు పెట్టుకున్నాక వచ్చిన వాళ్ళ ఊరాన ఊరు మంది కన్నా సందర్భన పెట్టాను అన్నదిని వెళ్ళిపోయినా వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు క్షత్రియమాను పెద్ద బిడ్డ అన్నావు అమ్మాయి మేము వెళ్ళిపోతామంటే బిడ్డ మనకా ఇవ్వలేరు 27 బిడ్డ ఇవాళ ఒక్క పూట ఉండి రేపు పొద్దుగాల ఊరి ఉన్నాడు అన్నప్పుడు వాళ్ళు క్షత్రియమానదు మామయ్యతో కచ్చరికాడికి వెళ్ళిపోయినా మరి ఇంటి ముందర 2 పిల్లలు మరి అందుకే అంటారే అగో ఆ 2 బిడ్డలు ఎంత ఇంటి ముందర ఉండి మరి సంబరపడకుండా సంతోషపడకుండా అక్కతోని చెల్లెతో మాట్లాడుకుంటా 2 పిల్లలే ఇంటి ముందట ఉండగా కళ్ళ తల్లి సుందరదేవి కలిగే లోగిళ్ళ లోపల నా భర్త వచ్చే వరకల్లా నాల్లుడు వచ్చే వరకల్లా వెనకలూడు నేను కలియేడులో ఇళ్ళల్లా వంట శాఖలు చేస్తానని ఆ తల్లి కొడుకు ఏమో తొట్టెలు వేసుకున్నది వంట శాఖలు చేస్తానన్నది అన్న తల్లి కూరలు తోడి నాణ్యమైన వంటలు వేయబట్టేరా అగు అవ్వరాలా సంతాన బలం ఇచ్చినప్పుడు భగవంతుడు అంటాడట బిడ్డ నిన్ను మీ అవ్వ కడుపులు ఎత్తాన్నా నువ్వేనాక మీ అవ్వను తోలుతావా మీ అమ్మను తోలుతావా మీ నాన్నను తోలుతావా ఎవరు తోలుతావా అంటే ధైర్యంగా పిండం అయితేనేమో ఎవరిని తోలంటదట ఒకవేళ ధైర్యం తక్కువ పిండం అయితే నా అవ్వ నన్ను తోలుతా నా ఏ నన్ను తోలుతా నా తాత నన్ను తోలుతా మా నన్ను తోలుతానంటదట అబ్బాబా నాడు ఎంతైనా పిల్లగాడు తొట్టెలోన ఉన్నది నిందలేదు బొంద కూడా ఆట పిల్లగాడు క్యావంట క్యారతో పెడతాడు వెనక తొట్టెలోన ఉన్న పిల్లగాడు క్యావంట క్యారతో పెడతాడు అయ్యో నా కొడుకు ఎక్కువనా ఈ వంట ఎక్కువనా అని ఆ కన్న తల్లి పానం అల్లాడి నా కొడుకు ఎడతాడు గిదా 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 పెద్ద రోజులు అడుగు పెట్టింది అడుగు పెట్టే వరకల్లా కన్న తల్లి సుందరదేవి కమ్మ ఎడమకాలు మీదికెళ్ళి ఎడమకాలు మీదికెళ్ళి పక్షవాత రోగం అన్నా పక్షవాత రోగం వచ్చి ఆ తల్లి ఎర్ర పొరినట్టు సూర్యునిళ్ళకి ఎర్ర ఎట్లా పడుతుందో ఆ తల్లి ఎర్ర పొరినట్టు పొరుతుంది అబ్బాబాయి నా పానం పోతుంది కావచ్చిన తొట్టె కాడిగా చివరకల్లా తొట్టెలోనే ఉన్న కొడుకు వాళ్ళకి అందుతుంది అయ్యనా బిడ్డరా నా బిడ్డరా ఇద్దరు బిడ్డరాను పిలిచినారా కన్న తల్లి సుందరమ్మా ఈ 2 బిడ్డలు పిలిచింది ఆనాడు పెద్ద బిడ్డ అనడమ్మా అగో చిన్న బిడ్డ కన్నాదేవి అయ్యో బిడ్డరాలని ఆ కన్న తల్లి పిలిచే వరకల్లా 2 బిడ్డల గిరగిర ఉరిగట్టి అయ్యా బిడ్డనా బిడ్డరాలే బిడ్డ కరణమా కరణమా అయ్యో బిడ్డ ఇప్పటికప్పటికల్లరే ఏ బిడ్డలకైనా అవ్వగల్లనాడు పువ్వు అన్నారు పాలగల్లనాడు ప్రసాదం అన్నారు అవ్వదచ్చి పోతే కడు పెద్దదన్నారు తల మాసిపోతే కొప్పు పెద్దదన్నారు బిడ్డలాలా ఈ ఏ బిడ్డలకైనా అవ్వయ్యదచ్చి పేన మేనాది బలగమన్న ఉండాలన్నట మేనమామల బలగం ఉన్నా ఇంకా రాజాలకు మేనమామలు ఉన్నారు ఓ మామలాల నేను అవ్వని చంపుకొని వచ్చిండ్రా మామ అయ్యని చంపుకొని వచ్చిండ్రా మామో 4 రోజుల పాటు నీ ఇంటికాడ తల దాచుకుందామన్న దిక్కులేకపోయా నా బిడ్డలకి ఏమవ్వా తమ్ముడు రేపటికల్లా మీ తమ్ముడిని బిడ్డ మీరు అల్లాడు ముద్దుగా దాదుకుంటే మాకవ్వ లేకున్నా మాకయ్య లేకున్నా
నా ఇద్దరక్కలు నన్ను దాదుకున్నారని రేపటి కల్లా 10 మందిలో గొప్ప ఎక్కుకుంటారు బిడ్డ నీ చెల్లెగాడు విల్ల నా బిడ్డ నా బిడ్డ కరుణమ్మ కరుణమ్మ పిల్లలు వెళ్ళిపోతాను ఏ బిడ్డలకైనా ఎన్నడానికి రాకున్నా ఈ ఏడాదికి ఒక్కనాడు భారతదేశంలో బహు గొప్ప పండుగ కొండంత బతుకమ్మ పండుగ తిన్నాడు అమ్మయ్య ఉన్నోళ్ళంతా నా పిల్లల మంది ఒక చూస్తారని ఈ ఏదల్ల పరాడాలు ఏంటంటే అమ్మనోడ కొట్టుకున్న బిడ్డలు అయ్యనోడ కొట్టుకున్న బిడ్డలు పందిరి గుంతలు పట్టుకొని చూద్దంటే ఆత్మకల్ల తల్లి అయితే పడి బిడ్డలు ఏదన్నా చేతులేస్తుంది అదే కోపపండి తల్లి అయితే ఓరి చిట్టి కల్ల ఓరి పొట్ట కంచి పోడా ఓ అమ్మని పెంగిన పోడా అయ్యని పెంగిన పోడా అన్నాడు అమ్మయ్యనోడ కొట్టుకున్న బిడ్డలు పందిరి గుంతలు పట్టుకొని ఎడ్డటోళ్ళు ఎంతమంది లేరేనమ్మా లఘువక్క ఎల్ల బలగముల చిన్న వాళ్ళు ఉన్నారని మీరు పోతారా పెద్ద వాళ్ళు ఉన్నారని మీరు పోతారా బిడ్డో నాకు చూడాలి రే అమ్మా నాకు పాడ బలగం లేదు బిడ్డ రేపటి కళ్ళ నాకిద్దరు బిడ్డలు నాకు ఒక్క కొడుకలే నేను సంబుల పడ్డాను సంతోషపడ్డలేదు ఎందరు వెళ్ళారు వాళ్ళే నా బిడ్డ కొడుకు వైన నువ్వే బిడ్డ అల్లరు వైన నువ్వే అయ్యా నా పెద్ద బిడ్డ నీ చేతులు పెట్టినా రేపటి కల్లా నా ఇద్దరు చిన్న పిల్లల చదువుకుంటేనేమో పుణ్యము చంపుకుంటే పాపం అయ్యా పిల్లల పైన తల్లిదండ్రి రాజులు కాళ్ళ మీద పడి ఒక్కసారి నోటి మాట ఆగినప్పుడు ఏమి తెలవని పిల్లలు నా ఇద్దరు పిల్లలు పసి పిల్లలు కసిగాయలు పెద్ద బిడ్డ అరుణదేవి కరుణదేవి ఆ బిడ్డలు చూసిన కమ్మునెత్తుకున్న పెద్ద బిడ్డ అమ్మయ్య రాజుల మాట ఆగినప్పుడే అవరు రాగానే అందరు చచ్చిపోతారానే అవ్వ రోగం వచ్చిన వాళ్ళ పానం పోదే అవ్వ అవ్వ నీకు 10,000 ఖర్చు అయినా మంచిదే అవ్వ నీ పానం బాగా వేసుకుంటా లేవే అవ్వని ఇద్దరు బిడ్డలు చూసినవా కన్న తల్లిదండ్రి గదువుల కింద చెయ్యేసి తల లేవనెత్తుతే ఇద్దరి అమ్మయ్య పానాలు కళ్ళల్లోకి వెళ్ళిపోయినే
పొత్తు ఒడిచిన కాడున్నది అమ్మ నా చెల్లెకి ఎన్నడు వెళ్ళారాలి ఎన్నడు పొత్తు కాలే నా చెల్లె పెరిగి పెద్దయిన నాడు అమ్మా అమ్మ కళ్ళాడి ఉండేది ఓ అమ్మ నా కర్మ గిట్లయిందమ్మ నాకు గిట్లున్నది చెప్పుతే అమ్మ ఆడి పిల్లలకు అమ్ముంటే అక్కలాలా ఓ 5 ముత్తైదులు తీసుకొచ్చి నా చెల్లెకు నొట్టికి పొట్టు పెట్టి నా చెల్లెకు పండుగ చేసిల్లాడే అమ్మా కన్న తల్లి కలకల కలకల కన్నులు తీసిన చెల్లెలా ఇలా మన రాతలకి ఇంతే కావచ్చు చెల్లెని 2 పిల్లలు కలకల కలకల కన్నీళ్ళు తీయబట్టేనా 2 పిల్లలు అనుకున్నారే చెల్లె మన అబ్బాయి రాజు అనుకున్నారే మరి ఏమైనా గర్భాన్ని 2 బిడ్డలు రేపు రేపటికైనా చేసిన కావాలి మోసరి కొడుకు వాళ్ళ కన్ను తీసిన బిడ్డలు ఉన్నారు కానీ మన అబ్బాయి రాజు తిరిగి తిరిలోక నరసింహంలోకి చెల్లె ఈ కొడుకును కన్నారే ఇక్కడ నువ్వు అవ్వ దగ్గర ఉండు అయ్య దగ్గర ఉండు తమ్ముని ఎత్తుకొని జీవిదారి పుల్ల వండుకొని ఉలికెళ్ళ గడ్డకి చెప్తానన్నదో జీవిదారి పుల్ల తీసిన ఎడవ చేత పట్టుకొని తమ్ముని ఎత్తుకొని తమ్ముని చేయి జీవిదారి పుల్ల మీద వేసుకొని వాళ్ళు ఆ బిడ్డ చూసిన ఆరునది ఉలికిళ్ళ గడ్డకమ్మ రామ అయ్యో రామ అయ్య రామ కోరి అన్నాడు ఆ బిడ్డ రంగరంగ జీపులు వేసి ఒలికిల గడ్డకేసినప్పుడు అగో అన్నాడు మా బిడ్డ ఎంత మధ్య వాళ్ళు తెచ్చిన కొండ చూడు కొద్ది సాగలు మధ్య సాగలు తిరగంత సాగలు కొట్టానమ్మా సాగలు కొట్టి దగ్గర వెనక తిరిగి వచ్చే వరకల్లా కులాన్ని మేడి బ్యాగ్ అర్జున్స్ కొడుకు వచ్చిన పచ్చిగట్టి కొట్టి పేడ వేసింది అన్నదే సుందరవ్వా ఇలా నువ్వు ముత్తైద సాగు కావాలనుకున్నావా ఇప్పటికప్పటికల్లా నువ్వు అగ్గలాలి ఏ తల్లికైనా ముత్తైద ఈ ప్రాణం పోవాలనుకుంటారు ముత్తైద ఈ ప్రాణం పోవాలంటే ఎంత అదృష్టవంతురాలు కావాలి ముత్తైద ఈ ప్రాణం పోవాలంటే ముండ సాగు కాదు ముత్తైద సాగు అంటే భర్త ఉన్నప్పుడు భార్య ప్రాణం పోతే అయ్యో ఆ తల్లి ప్రాణం వేయిందని ఆ తల్లికి తడిపెడి తానం పోసి అందమైన పట్టు పితంబరం కట్టి కాళ్ళకు బస్సు పెట్టి నొట్టి రూపాయి పిల్లలు బొట్టు పెట్టి పేటలో వండ పెట్టి పూలమాల మెడలు పెట్టి పార్వతమ్మ కంటే 12 వర్ణాలు ఎక్కువ కనిపిస్తారాట అది ఒకవేళ భర్త చచ్చిపోయి భార్య ఉంటుంది మున్నాయి నోట్ల మూల కూర్చున్న పెట్టు ఉంటారు ఓ తెల్ల ఈర కట్టించి తెల్ల జాకి తోడి 10 మంది రానిస్తారా ఆ పశువు బియ్యం ఆ తల్లి చేతిలో పెడతారా రాజు ముత్తైదు ప్రాణం ఏందనుకున్నారే మరి ఆనాడు అబ్బాయి రాజు తడిపెడతాడు తానం పోసి నాకు ఆనాడు డమడమడమన డప్పులు మోగంగా అబ్బాయిని తీసుకొచ్చి పేడలు పెట్టంగా పెద్ద బిడ్డ అరణవ్వ నాకు ఆ చెల్లెని పట్టుకొని తమ్ముడిని వెతుకొని అరరే నీ రాజనా ఎత్తుకొని వద్దని అందుకే అన్నారు
అయిన మనిషి ప్రాణం పోతే పోయి ఏదో కుండ పెట్టం అయ్యో పాపం అంటారా తాగుబోతో తిరిగిపోతో చచ్చేవాడు ఉన్నప్పుడు ఆయన రా మాగ చచ్చిన సాగు కాడికి ఎవరు పోరాట గోవింద గోవిందనే ఇప్పుడు వెళ్ళమంటే వేసి అవి ఎనుకోళ్ళు ముందర వెనుక తిరగంగా అబ్బాయి నీసుగది కర్ణంలో పెట్టిండా మరి ఆ చిన్న బిడ్డ కర్ణవతి అవ్వా నీ బాగిదేరి నానే బాబు నీ బాగిదేరి నానే అని ఆ తల్లి ఓని వర్రంగా అగో మీ ఇళ్ళ కట్టిన మీద వెరిసినప్పుడు వెనక గంగ నీళ్ళు ఎత్తి తలబరి బాండ పెట్టేది అయ్యో బరబర కాటం కలంటుకుంటా తల వలిగినప్పుడు కాటం కాడ ఉండదాట ఆ గంగల వేడిగా ముక్కు పట్టుకొని 3 మునుగులు మునిగినప్పుడు మరి సచ్చిన కాడ దుఃఖం పేడ కాడు ఉండదు పేడ కాడ దుఃఖం దింపుడు గల్లం కాండది దింపుడు గల్లం కాడ దుఃఖం మన శరీరం మీద పొడి బట్ట పోయి తడి బట్ట వచ్చిన ఒక దుఃఖం తాత్మనికి వస్తుంది ఇద్దరు అవ్వయ్య రాజుల అయ్య దాని వల్ల వేసి పట్టుకొని భ్రమణాల దేనిగా చివరికల్లా అవ్వయ్య లేని సిమ్మన చీకటైపాయా ఇంటికి దీపం ఎందుకు ముట్టిస్తారు ఎరికేనా మరి చనిపోయిన వాళ్ళ వినని కానీ ఆత్మ జ్యోతి అయి మెలుగుతుందని ఉరికొచ్చి వచ్చిన వాళ్ళు దండం పెట్టుకుంటూ వెళ్ళిపోతాను ఇప్పటికప్పటికన్నా జీవులు 10 రూపాయలు లేకున్న పాలల్లో దీవన్న ఉండాలి చెల్లే మన పాలి బలిగా మనకి ఇవ్వలేకపోయానే అని ఆ ఇద్దరు ఆడపిల్లలు ఆ తమ్ముడిని ఎత్తుకున్న 4 ముగ్గురాల మధ్యలో కూర్చున్నారు అవ్వ నువ్వు ఏ లోకం పోతివే నానా నువ్వు ఏ లోకం పోతివని అవ్వ నాది చేసుకుంటా అయ్య నాది చేసుకుంటా అరరే నవమాసాలు మోసిన తల్లి ప్రేమకే దూరమా పెట్టి నన్ను జాగించిన దూరమా అవ్వయ్య పేరు మీద కొండంత పండుగ చేసిన బిడ్డను పండుగ ఎప్పుడు చేసుకుంటారో పండుగ అయిపోయిన తెల్లారి ఎండు ఉన్నారు పండుగ అయిపోయిందా తెల్లంగా తెల్లారి ఒక రోజు కలిసి రోజులు గడవంగా అల్లుడు క్షత్రియ
ఒక్కరోజు 2 రోజులు కలిసారు కచ్చిరికా ఉన్నవాడు ఏమనుకున్నాడు ఊళ్ళేమని అంటాడు అల్లుడు వచ్చి 8 రోజులు అవుతాడు 10 రోజులు పొద్దు అవుతాడు నేనే ఉంటాడు తినమరిగి తాగమరిగి అనుకుంటాడు మరి నా భార్యను తీసుకొని నా ఇంటికి పోవాలి మనుగొండ ఊళ్ళో మనుబుక్కైనా బతకాలి కానీ చెల్లింటికి పోతే అలాగే అత్తగారింటికి పోవచ్చు ఈ 2 రోజుల పాటు అత్తగారింటిగా ఉంటే నా భార్యను తీసుకొని పోతా అని బాగా అత్తడమ్మా